అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజైతే మాత్రం ఒక గొప్ప నటి గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. మరి ఆవిడ ఇంకెవరో కాదండి, మన జమున గారు. సో మరి జమున గారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం పదండి. జమున గారి అసలు పేరు జమునాబాయి. ఈవిడ ఆగస్టు 30, 1936లో హంపీలో జన్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అలాగే ఈవిడ తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు గారు, అలాగే తల్లి కౌసల్యాదేవి గారు. జమున గారు చిన్నతనం నుండే నాటకాల్లో నటించేవారు. జమున గారి తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున గారు ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లులో నటిగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు ఆవిడ. తెలుగు, దక్షిణ భారత భాషల్లో మొత్తంగా కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆమె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో ఇంతవరకు హీరోయిన్గా కొనసాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అటువంటి వాళ్ళలో జమున గారు ఒకరు. నిజానికి ఈవిడ మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరుగాంచారు. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున గారు పుట్టిందే అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున గారి అసలు పేరు జానాబాయి. ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున గారు స్కూల్లో చదివే రోజుల్లోనే నాటకాల వైపు చాలా ఆకర్షితులై ఉండేవారు. జమున గారు చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఎక్కువగా నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారులతోనే ఎక్కువ సినిమాలను అయితే నటించారు ఈవిడ. 1965లో జూలూరి రమణారావు గారిని వివాహం చేసుకున్నారు మన జమున గారు. ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. 2014 నవంబర్ 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇంత గొప్ప నటికి అవార్డులు రివార్డులు రాకుండా ఉండవు కదండి. సో మరి ఆ అవార్డులు అవన్నీ తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. 1968లో హిందీ సినిమా మిలన్కి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే 1964లో తెలుగులో వచ్చిన మూగ మనసులు అనే సినిమాకి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 2008వ సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2019-2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అదేనండి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటారు కదా, ఆ అవార్డుని అయితే అందుకున్నారు మన జమున గారు. ఈవిడ యాక్టింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. నటన చూస్తూ ఉంటే మాత్రం మనకి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో అలా అయితే నటిస్తూ ఉంటారు. పాత సినిమాలు కానీ ఈవిడికి సంబంధించి పాత పాటలు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా బాగా యాక్ట్ చేస్తారు ఈవిడ. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మరి ఇంత గొప్ప నటి మన తెలుగు చలనచిత్రాన్ని, అలాగే అసలు సినీ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి ఎలా జరిగింది ఏంటి అంటే కనుక 89 ఏళ్ల వయసులో
జమున గారు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో అలాగే ఆవిడ నటించిన సినిమాల జాబితా కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. పుట్టిల్లు, అంతా మనవాళ్ళే, ఇద్దరు పిల్లలు, నిరుపేదలు, బంగారు పాప, వద్దంటే డబ్బు, వదినగారి గాజులు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, చింతామణి, చిరంజీవులు, తెనాలి రామకృష్ణ, నాగుల చవితి, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, దొంగల్లో దొర, వినాయక చవితి, వీరకంకణం, సతీ అనసూయ, పెళ్లినాటి ప్రమాణాలు, బొమ్మల పెళ్ళి, భూకైలాస్, శ్రీకృష్ణమాయ, అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, వచ్చిన కోడలు నచ్చింది, సిపాయి కూతురు, అన్నపూర్ణ, జల్సారాయుడు, ధర్మమే జయం, భక్త రఘునాథ్, రేణుకాదేవి మహత్యం, అమూల్య కానుక, ఉషా పరిణయం, కృష్ణ ప్రేమ, పెళ్లికాని పిల్లలు, అప్పగింతలు, ఖడ్గవీరుడు, గుండమ్మ కథ, గులే బకావలి కథ, పదండి ముందుకు, పెళ్లి తాంబూలం, మోహిని రుక్మాంగద, ఈడు జోడు, తోబుట్టువులు, మంచి రోజులు వస్తాయి, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, మంచి మనిషి, మురళీకృష్ణ, మోగ మనసులు, రాముడు భీముడు, కీలుబొమ్మలు, తోడు నీడ, దేవత, దొరికితే దొంగలు, నాది ఆడజన్మి, మంగమ్మ శపథం, సిఐడి, అడుగుజాడలు, పల్నాటి యుద్ధం, లేత మనసులు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, శ్రీకృష్ణ తులాభారం, సంగీతలక్ష్మి, ఉపాయంలో అపాయం, చదరంగం, పూలరంగడు, సతీ సుమతి, అమాయకుడు, ఉండమ్మ బొట్టు పెడత, చల్లని నీడ, చిన్నారి పాపలు, పాల మనసులు, పెళ్లి రోజు, బంగారు సంకెళ్ళు, రాము, సతీ అరుంధతి, ఏకవీర, బందిపోటు దొంగలు, ముహూర్త బలం, మూగనోము, ఆడజన్మ, మరో ప్రపంచం, తహసీల్దారు గారి అమ్మాయి, పవిత్ర హృదయాలు, బంగారు తల్లి, మట్టిలో మాణిక్యం, మనసు మాంగళ్యం, రామాలయం, శ్రీకృష్ణ విజయం, శ్రీమంతుడు, సతీ అనసూయ, అత్తను దిద్దిన కోడలు, కలెక్టర్ జానకి, పండంటి కాపురం, మా ఇంటి కోడలు, మేనకోడలు, వింత దంపతులు, సంపూర్ణ రామాయణం, ఇంటి దొంగలు, డబ్బుకు లోకం దాసోహం, ధనమా దైవమా, నిండు కుటుంబం, పసి హృదయాలు, బంగారు మనసులు, మమత, మేము మనుషులమే, స్నేహబంధం, గౌరీ, దీక్ష, దీర్ఘ సుమంగలి, పెద్దలు మారాలి, భూమి కోసం, మనుషులు మట్టి బొమ్మలు, పరివర్తన, భారతి, మొగుడా పెళ్ళామ, యశోద కృష్ణ, సంసారం, మంచి రోజు, కురుక్షేత్రం, కటకటాల రుద్రయ్య, చిరంజీవి రాంబాబు, సతీ సావిత్రి, రాజపుత్ర రహస్యము, శ్రీరామ పట్టాభిషేకము, బంగారు కొడుకు, జల్సారాయుడు, రాజకీయ చదరంగం, అన్నపూర్ణమ్మ గారి మనమడు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ.